ఇప్పుడు మనం మన యాంగులర్ అప్లికేషన్కి యూఐ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. మనకున్న ఆప్షన్స్లో బూట్ స్ట్రాప్ ఒకటి. సో దీన్ని యూస్ చేసుకుంటే మనకి వెబ్సైట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ మనం ఎక్కువ లైన్స్ ఆఫ్ సిఎస్ఎస్ కోడ్ రాయకుండా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లోనే ఎక్కువ అవుట్పుట్ని మనం చూపించవచ్చు అనమాట. సో ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేద్దాము. సో దీని మీద నేను వీడియో పెట్టాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట బూట్ స్ట్రాప్ ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఓకే, సో దీంట్లో అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మామూలుగా ఫామ్ ఉంటే ఫామ్ బ్యూటిఫికేషన్స్ ఇట్లా. ఓకే, సో ఈ కోడ్ మొత్తం HTML CSS కోడ్ ఇది మొత్తం ఇచ్చేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే PrimeNG. సో ఈ PrimeNG ఏంటంటే HTML CSS అండ్ TypeScript. సో ఈ 3 ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో దీనిలో చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను జస్ట్. సో చెక్ బాక్స్ అండ్ క్యాలెండర్. సో ఇవన్నీ ఇట్లా లైక్ CSS HTML అండ్ TypeScript. సో కిందకు వస్తే మీకు ఎగ్జాంపుల్ ఉంటుందన్నమాట. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి మన అప్లికేషన్లో అండ్ క్యాలెండర్ అని యూస్ చేసుకోవడము. అండ్ ఇక్కడ సోర్స్ అనేది ఉంటుంది. సో ఈ సోర్స్లోకి వెళ్తే ఇంకా డీటెయిల్డ్ కోడ్ ఉంటుంది అనమాట. దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని మనం దానిలో పేస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ని. ఓకే, ఇంకొకటి స్టాక్ బ్లిజ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ ఇస్తా అనమాట. సో ఇంకా ఇక్కడికి వస్తే మెటీరియల్ డిజైన్ అని ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. సో ఈ యాంగులర్ మెటీరియల్ డిజైన్లో మనకి సేమ్ PrimeNG లానే ఉంటుంది. కాంపోనెంట్స్ మీద మనకి ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో దాన్ని తీసుకొని మన దానిలో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో మీకు ఇలా కార్డ్ టైప్ కావాలా, ఇమేజ్ టైప్ కావాలా, సో ఈ ప్యాటర్న్ కావాలా, సో ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను PrimeNG అనేది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే మనకి HTML CSS TypeScript కూడా రాసున్నాడు కాబట్టి వాడుకుంటున్నా. అండ్ మీరు కావాలంటే బూట్ స్ట్రాప్ కూడా వాడుకోవచ్చు బ్యూటిఫికేషన్ కోసం. ఓకే, కానీ బూట్ స్ట్రాప్లో ఏంటంటే మనకి PrimeNG లైక్ TypeScript ఆప్షన్ ఉండదు. లైక్ TypeScript అనేది మనం ఓన్గా రాసుకోవాలి. ఓకే, సో ఎందుకు ఎలానో ఇక్కడ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ PrimeNGని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది చూద్దాం. గెట్ స్టార్టెడ్ లోపలికి వెళ్ళి నేను ఇది ఇన్స్టాల్ చేసుకుంటున్నా. npm install PrimeNG. సో నేను ఇక్కడికి వచ్చి దీంట్లో ఇప్పుడు టెర్మినల్ స్ప్లిట్ చేసుకున్నాం కదా, ఈ టెర్మినల్ లోపలికి వచ్చి Ctrl+C కొడదాం. ఎంటర్. ఓకే, సేవ్ కొట్టేస్తే npm install PrimeNG ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు. ఓకే, PrimeNG ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం PrimeNG ఇన్స్టాల్ అయిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? నోడ్ మాడ్యూల్ లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళిపో డైరెక్ట్గా. ఇది PrimeNG, ఇదిగో ఇవన్నీ వచ్చేసాయి. ఓకే, సో దాని తర్వాత npm install prime icons అని కూడా టైప్ చేసి ఎంటర్ కొట్టేసావనుకో ఇన్స్టాల్ అయిపోతాయి ఐకాన్స్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం మన అప్లికేషన్లో వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేసుకోవాలి అంటే సో ఈ సెర్చ్లో కార్డ్ అనేది సెర్చ్ చేస్తున్నా. సింపుల్ కార్డ్ పెడదాం. సో ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ కార్డ్ మాడ్యూల్ లోపలికి వెళ్ళి అది కాపీ చేసుకొని ఇక్కడ app.module.tsలో పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ కార్డ్ మాడ్యూల్ కాపీ చేసుకొని సో ఇంపోర్ట్స్ లోపల ఇంకొకసారి పెట్టాలన్నమాట. కార్డ్ సోర్స్ లోపల ఇది ఒకటి కాపీ చేద్దాం.
సో ఒకసారి లాగిన్ కాంపోనెంట్లో పెడుతున్నా అనమాట. అబ్బా ఇది రాలేదు, ఎందుకు రాలేదు? కంటెంట్ వస్తుంది, స్టైల్ స్టార్ట్లా. గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ వచ్చిన 3 మాడ్యూల్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ కాపీ చేసుకొని ఈ మూడింటిని దీనిలోకి వచ్చి angular.jsonలోకి వచ్చి స్టైల్స్ ఎక్కడ ఉన్నాయి? స్టైల్స్ ఇక్కడ కామ ఇక్కడ ఇవి యాడ్ చేయాలి, స్ట్రింగ్లో పెట్టాలి ఇవి. ఇవి యాడ్ చేసాం కాబట్టి అప్లికేషన్ ఒకసారి రన్ చేద్దాం. Ctrl+C PrimeNG సర్వ్. ఇప్పుడు రావాలి. Hey! వచ్చేశాయి. Please smash the like button, subscribe to my channel and hit the bell icon for further notifications. Thank you.